3T టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి పాదకులు తయారు చేస్తున్న దళితులు చిన్నచింతకుంట మండలం పరిధిలోని చిన్న వడ్డేమన్ గ్రామంలో వద్దాల మండపంలో దళితులు వారం రోజులుగా నియమనిష్టలతోటి స్వామి అమ్మవార్ల పాదకులను తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా విలేకరుల ముందు దళితులు మాట్లాడుతూ మా తాత ముత్తాతల నుంచి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామి అమ్మవార్లకు పాదకులు తయారు చేస్తున్నాం. శ్రీ కురుమూర్తి దేవస్థానం నుంచి మాకు కొంత ఆర్థిక సాయం చేయడంతో స్వామి అమ్మవార్ల పాదకులను నియమనిష్టలతో తయారు చేస్తున్నామన్నారు. స్వామి అమ్మవార్ల పాదకులను తాత ముత్తాతల నుంచి పనిచేస్తున్నాం కనుక దేవాదాయ ధర్మాదాయ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా కుటుంబాల ఉపాధి కొరకు ప్రతి నెల కొంత వేతనం ఇవ్వాలని మీ వంటే నువ్వే లోకానా సెమ్మసేరదు మీ కంట సెమ్మసేరదు మీ కంట అమ్మ తోడు నేనుండంగా మీకు ఆపతే రాదంట. తెలియజేస్తున్నాను. దాదాపు 600 సంవత్సరాల క్రితము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవితో ఒక నదీ తీరాన విహారయాత్రకు బయలుదేరుతుండగా ఆయన కాలుకు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. కాలినడకతో బయలుదేరుతున్నప్పుడు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటుంది. అంతలోనే గంగాదేవి నీటిలో నుంచి ప్రదర్శనమయ్యి స్వామివారు ఎంత దూరమని ఇలా కాలినడకతో ఉత్తకడతో నడుస్తారు, మీ కాళ్ళకు పాదరక్షణ చేయించుకోవాలని చెప్తుంది. గంగాదేవి మాట ప్రకారము సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కురుమూర్తి స్వామిలో అవతారం ఎత్తి మన అమ్మపురం గట్టల్లో వెలిసి ఆయన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 5-7 గ్రామాలన్నీ తిరిగి చూస్తాడు. ఏ గ్రామం ఆయనకు అంతగా నచ్చలేకపోవడంతో చివరకు మన చిన్న వడ్డమాన గ్రామం అనేది ఈ వర్ధమానపురం గ్రామం, అప్పట్లో వర్ధమానపురం అనే పేరు ఉండేది, ఇప్పుడు చిన్న వడ్డమాన గ్రామం. ఈ చిన్న వడ్డమాన గ్రామం అనేది తిరిగి చూస్తే అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మంచిగా ఆటపాటలతో ఆడుతూ కోలాటం వేసేవాళ్ళు. సాయంకాలం కాగానే ఆయన కోలాటం అంటే చాలా ఇష్టమైనటువంటి ఆట. ఆయన కూడా అందరిలో వచ్చి చిన్నపిల్లలుగా అవతారం ఎత్తి కోలాటం వేసి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఒక వ్యక్తి అనుమానం వచ్చి ఎవరి వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏంటి ఇంత సరదాగా కోలాటం వేసి ఉల్లాసంగా వెళ్ళిపోతున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాడు ఏంటి అని తెలుసుకుందామని ఒకరోజు ఆయన వెనకాలే ఒక ఊరి గ్రామంలో ఒక వ్యక్తి బయలుదేరి ప్రయాణిస్తాడు. మన ఉక్కచెట్టు వాగులకు వెళ్ళినాడే స్వామివారు వెంటనే మాయమైపోతాడు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడని భయంతో ఊళ్ళకి పరిగెత్తుకుంటూ వచ్చి ఈ వ్యక్తి ఇక్కడ వచ్చి ఇలా కోటం వేసి మాయమైపోతున్నాడు, ఎవరు తెలుసుకుందాం మరుసటి రోజు వచ్చినాక అని అందరూ ప్లాన్ వేసుకొని కూర్చుంటారు. మరుసటి రోజు స్వామివారు మళ్ళీ పిల్లాడిలా అవతారం ఎత్తి వచ్చి అడుగుతుంటారు, ఎవరు నువ్వు ఇలా వచ్చి మాలో సరదాగా కోలాటం వేసి వెళుతున్నావు, ఉక్క చెట్టు వాగులోకి వెళ్ళేందాడే మాయమైపోతున్నావు, ఎవరు నువ్వు అని అడిగితే నేను కురుమూర్తి స్వామిని, ఇలా అమ్మాపురం గట్లలో వెలిసిన మీరు నాకు పాదరక్షలు తయారు చేయాలి, ఆ పులికొట్టిన ఆవు చర్మంతో పాదరక్షలు తయారు చేయాలి అంటే, స్వామి మీ పాదరక్షలు తయారు చేయడానికి మాకు ఆ గుర్తులు తెలియదు కదా, ఎలా స్వామి అంటే దీపావళి అమావాస్య రోజున తెప్పకు వెళ్ళి గంగలో ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి మన గుళ్ళో వేయండి, ఆ ఇసుక పైన నా యొక్క పాదముద్రలను నేను అక్కడ పెట్టిపోతాను, దాని ఆధారంగానే మీరు బుద్ధాల పాదరక్షలు తయారు చేయండి అని చెప్పాడు. దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు 500-700 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు మా తాతలు ముత్తాతలు పెద్దలు అందరూ ఇది చేస్తున్నారు. ఇప్పుడు కూడా మాకు నేర్పించినటువంటి మా నిరంజన గారు, అలాగే మన శ్రీనన్న గారు, చంద్రమామ గారు, వీళ్ళందరూ మాకు కూడా మా సాంప్రదాయాలు ఎలా చేయాలి, పని ఏందనేది మాకు కూడా నేర్పిస్తాము. మా తరతరాలు కూడా మేము కూడా ఎంతో కొంత నేర్చుకొని ఈ సాంప్రదాయాలను ఆ స్వామివారికి ఎక్కడ పోకుండా చూసుకుంటాము. అలాగే ఈ స్వామివారికి మొదటి పూజగా ఉన్నటువంటి మేము తరచుగా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది.